గీతాంజలి మరణం విన్నారమ్మా? విన్నామండి, చూసాను. ఏమనిపిస్తుంది ఒక మహిళగా, ఏమనిపిస్తుంది ఆ సందర్భం? ఆ అమ్మాయికి చాలా తీరని అన్యాయం జరిగిందండి. ఆ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్గా ఉండుంటే బాగుండేది. వాళ్ళ పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుండేది. అది వేరే యాక్షన్ తీసుకుంటే బాగా ఉండేది. తను అలా సూసైడ్ చేసుకునే విధంగా అయితే కరెక్ట్ కాదు. ఇంకా అమ్మాయి బాధ ఎటువంటిది అయి ఉండాలి. అదైతే పక్క అండి. ఎందుకంటే ఆ స్వాతి చౌదరి, ఎన్ఆర్ఐ స్వాతి చౌదరి ఉన్నారు కదా, తను అంటుంది వైసీపీ చాలా సీనియర్ క్యాండిడేట్స్ లేడీస్ని చాలా ట్రోలింగ్ చేసామే, అలా అయితే వాళ్ళు చనిపోవాలి కదా, ఈ అమ్మాయికి చేయగానే అలా చనిపోయింది ఏంటి అన్నట్టు తను మాట్లాడుతుంది. ఆ మహిళగా, ఆ అమ్మాయి ఒక లేడీగా అమ్మాయి అయితే అలా అసలు మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు. ఇమీడియట్గా ఆవిడనైతే యాక్షన్ తీసుకోవాలండి. ఆవిడకి చాలా ఏ విధంగా అయినా తను శిక్షించాలి. అంటే ఎలా పడితే తను ఒక అమ్మాయే కదా, ఎలా పడితే అలాగా ఎవరి మీదన్నా ట్రోల్ చేసేస్తే అలా చనిపోవడం ఏంటి? ఎంత పెద్ద పెద్ద లేడీస్ని మేము ట్రోల్ చేసేసాము, ఎప్పుడు చేస్తున్నాము, వాళ్ళు ఎందుకు చనిపోలేదు, ఈ అమ్మాయి ఎందుకు చనిపోయింది, ఏంటది? చనిపోతే ఈవిడికి ఆనందమా ఏంటి అర్థం కాదు. అసలు అలా ఆ అమ్మాయి అసలు అలా ఎలా మాట్లాడిందో అయితే మాకు అర్థం కాలేదు. టీడీపీ జనసేన ఇద్దరు కలిసి అమ్మాయిని ఇబ్బంది పెట్టారనేది వైసీపీ వాదనమ్మా, ఒప్పుకుంటారా? అందులో వాస్తవం ఉందా? వాస్తవం ఉందండి. ఐటీడీపీ అబ్బాయి ఎవరు, అజయ్ సజ్జ మెయిన్ క్యాండిడేట్ అంట, తనైతే ఇమీడియట్గా శిక్షించాలండి. తనైతే ఏం మాట్లాడలేదు. ప్రెసెంట్ పరారీలో ఉన్నాడో ఏదో చెప్తున్నారు, అదైతే కరెక్ట్ కాదు. అంటే అలా తప్పించుకోవటానికి అలా మాట్లాడుతున్నాడేమో అని చెప్తున్నారేమో అనిపిస్తుంది. విమర్శించడం అయితే ఏం లేదు. ఇంకా అమ్మాయి చనిపోయింది అనగానే పరారీలో ఉన్నాడు అంటే అది ఎంతవరకు కరెక్ట్? అసలు పరారీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా. అంటే ఈ అమ్మాయి చనిపోయే వాళ్ళల్లో మెయిన్ క్యాండిడేట్ ఈయన కూడా ఉన్నట్టే కదా, ఇంకా ఉన్నాడు కాబట్టే కదా అలా పరారీలో ఉన్నాడు. ఈ సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏమైనా చనిపోయింది అనుకుంటున్నాను. సోషల్ మీడియా ప్రభావం ప్లస్ ఈ పార్టీ జనసేన టీడీపీ కలిసి అసలు అది కరెక్ట్ కాదండి. అలాంటి ఇలా ఫ్యామిలీ లేడీస్కి రాజకీయం పులిమి వాళ్ళని ఇలా ట్రోల్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒక ఆడపిల్ల చావును కూడా వైసీపీ వాడుకుంటుంది అనేది టీడీపీ వాదన, ఒప్పుకుంటారు అది? ఎందుకండి, అలా అయితే లక్షల్లో ఇచ్చారు జగనన్న హౌసెస్. అలా అయితే ప్రతి ఏరియాకి ఒక్కొక్క లేడీని వాడేసుకోవాలి కదా రాజకీయం చూపించుకోవాలనుకుంటే. అప్పుడు ఆ అమ్మాయి మీదే టార్గెట్ పెడతారా ఏంటి జగనన్న? ఆయనే మహిళలందరూ హ్యాపీగా ఉండాలి అన్న కాన్సెప్ట్తో ఆయనే చాలా బాగా చూస్తున్నారు లేడీస్కి. ఈరోజు మేము అంతా ఒక పొజిషన్లో ఉన్నాము. నేను ఇక్కడ స్టేట్ డైరెక్టర్, గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మేమంతా అసలు మాకేం తెలియదే పొలిటికల్ అనింది. ఇప్పుడు అన్న వల్ల మేమంతా వచ్చాము. మాకు అన్ని విధాలు అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నాము. ఆ అమ్మాయి మీద, ఒక పేద అమ్మాయి మీద ట్రోల్ చేస్తాడు అంటే అది అసలు నమ్మశక్యంగా ఉంటుందండి? నమ్మశక్యమే కాదు. వాళ్ళు ఏదో పులమాలి అన్నట్టు పులుముతున్నారు తప్పితే అది అసలు ఆ అమ్మాయిని ఎందుకు అలా అయితే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో ఒక్కొక్క అమ్మాయిని తీసుకోవాలి రాజకీయం చేయాలంటే. అప్పుడు అలా ప్రతి దిక్క ఏరియాలో చనిపోవాలి కదా. ఆ అమ్మాయి అంత హ్యాపీగా చెప్పింది, అన్న 4 years నాకు అమ్మఒడి వచ్చింది, 1 year పాప పేరుకి డిపాజిట్ చేసుకున్నాను నేను హ్యాపీగా అని. ఎంత ఆనందం అంటే అసలు అలాంటి అమ్మాయి అంత సెన్సిటివ్గా సూసైడ్ చేసుకుంది అనేది చాలా చాలా బాధాకరం. డెఫినెట్గా పడాలండి. పడకపోతే అమ్మాయికి ఆత్మశాంతి అనేదే ఉండదు ఇంకా.